హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ రొయ్యల కారం చూపించాను కదండి. ఆ రోజు చెప్పాను కదా, రొయ్యల గొంగూర కూడా చేస్తారు, ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి అని. ఈరోజు రొయ్యల గొంగూర చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో మీకు కనుక ఏమైనా వీడియోస్ మన ఛానల్లో కొత్తగా ఏమైనా కావాలనుకుంటే అది మేము ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్లో చెప్పినట్లయితే మేము తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మన ఛానల్ కొత్తది కాబట్టి సో మీకు క్వాలిటీ కూడా ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పినట్లయితే మాకు కూడా ఏదైనా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది కింద కామెంట్లో తప్పకుండా చెప్తారని కోరుకుంటున్నాను. సో మీరు కనుక వీడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పినట్లయితే మాకు కూడా మేము ఎలా చేయాలి, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మేము కూడా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మనకి రంగోలీ ఛానల్ అంటూ సపరేట్గా ఒక ఛానల్ పెట్టాము. సో ఛానల్ నేమ్ వచ్చేసి మాలతి రంగోలీ వరల్డ్. మా మమ్మీకి రంగోలీ అంటే చాలా ఇష్టం కాబట్టి సో రంగోలీకి అంటూ సపరేట్గా ఛానల్ పెట్టాము. సో ఆ ఛానల్ని కూడా ఈ ఛానల్ లాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో తప్పకుండా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని చూడండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా ఇస్తాను. చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా రొయ్యల గోంగూర కర్రీని ఎలా చేయాలో మా మమ్మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము అండి. ఇలాగా 2 కట్టలు గోంగూర తీసుకుందాము. ఇవి 2 కట్టలు లేత కూర. ఇవి లేత ఆకులు. ఇవి ఎర్రవా తెల్లవా? ఎర్రవి. ఎర్ర గోంగూర అంటారు. 2 కట్టలు తీసుకుందాం. ఇలా ఆకులు నీట్గా అన్ని ఒలిచేసుకుందాం. నీట్గా ఇలాగ సపరేట్ చేసుకుందాం. మొత్తం ఇలాగే ఒలిచేసుకోవాలండి. ఎర్రవైతే కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటుందండి. అప్పుడు గోంగూర కూడా మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఎర్ర గోంగూరని తీసుకోండి. 2 అయితే సరిపోతుంది. 3 అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. 2 అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం వేసుకున్న రొయ్యలకి ఈ 2 కట్టలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు. సో ఇలా గోంగూర మొత్తం ఒలుచుకోవాలి. కాడలు లేకుండా ఓన్లీ ఆకు ఉండేటట్టు ఇలా ఒలుచుకోవాలి. ఇవి 2 గోంగూరలు. ఇప్పుడు కూరని ఎలా చేయాలో చూపిస్తాము. ఓకే అండి. ఇదిగో ఇలా బాగా మెత్తగా అయిపోయినాయి. చూసారు, బాగా నానాయి. నీట్గా 2-3 సార్లు నీళ్ళు పోసుకొని కడుక్కుందాం. కలుపుకుంటూ 3 సార్లు బాగా నీళ్ళు పోసుకొని కడుక్కుందాము. నీళ్ళు సో చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. 2 to 3 times వాష్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఎలా చేయాలమ్మా కూరని? ఇలాగ ఒకసారి అన్ని నీట్గా కడుక్కున్నాయి. ఇవన్నీ తీసుకున్నావు? పావా అర కేజీనా? ఒక పావు ఉంటాయి. పావా? ఓకే, ఇవి పావు ఫ్రెండ్స్. సో ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి వాష్ చేసిన తర్వాత. ఇలాంటి అల్యూమినియం కడాయిలో మనము వంట చేసినట్లయితే ఈ కూరని చాలా టేస్టీగా ఉంటుంది. సో అల్యూమినియం అయితే ప్రిఫర్ చేయండి. అది లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఈ అల్యూమినియం దాంతో చేసుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మా మమ్మీ ఏమో ఇక్కడ టొమాటోస్ కట్ చేస్తుంది. సో చూడండి, టొమాటోస్. ఇప్పుడు ఎలా 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. 1 2 3 4. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ
పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 2 టమాటాలు పెద్దవి, 2 టమాటాలు. టమాటాలు చాలా రేట్ ఉన్నాయండి మా సైడు. 100 రూపాయలు ఉంది కేజీ. మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఉల్లిపాయ వేద్దాం, తర్వాత టమాటాలు వేద్దాం, పసుపు 1 స్పూను, కారం 1.5 స్పూను, వీటన్నిటిని ఇలాగ కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసుకుందామండి. కారం సరిపోలేదండి, ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కల్లుప్పు 1 స్పూన్ వేసుకొని పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించి డేక్ష పెట్టుకుందామండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఉడికిందాక. ఓకే, కొంచెం ఉడికనిద్దామండి. ఓకేనా, ఇలాగ నీళ్ళు పోసుకొని బాగా కడుక్కోవాలి గోంగూర, ఎందుకంటే ఇసుక ఉంటుందండి. ఇసుక అంతా పోయేంత వరకు 2-3 సార్లు కడుక్కొని ఆ తర్వాత రొయ్యలు ఉడికిన తర్వాత ఈ గోంగూర దాంట్లో వేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం. ఓకే, సరిపోయింది, ఉడికింది. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. ఓకే, ఉడికిందండి, రొయ్యలు ఉడికింది. ఇంకా గోంగూరని వేసుకుందామండి. ఇంకా చింతపండు వేయకూడదండి, గోంగూర ఆల్రెడీ పులుపుంటుంది కాబట్టి. ఓకే, నీళ్ళు సరిపోకపోతే ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుందామండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు అయినాక మూత తీసుకుంటామండి. ఇప్పుడు కొంచెం గరిటతో అటు తిప్పుకుందాం. వేసిన గోంగూర వేసిన వెంటనే గరిటతో తిప్పుకోకూడదండి. ఇప్పుడు కొంచెం అలాగే తిప్పి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇంకొక 5 నిమిషాలు. ఓకే అండి, ఉడికిందేమో చూద్దాం. 10 నిమిషాలు అయినాక ఓకే. ఓకే అండి, ఉడికేసింది. ఓకే, చూడండి సరిపోయింది, ఉడికింది. ఇంకా దించి పప్పు గుత్తితో కలిపెట్టుకుందామండి. ఓకే అండి, ఇదిగో చూడండి, ఇలా కలిపెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ గోంగూర కరిగితే సరిపోతుందండి. గోంగూర కరిగేంత వరకు కలిపెట్టుకుంటే సరిపోతుందండి. రొయ్యలు కరగాల్సిన అవసరం లేదు. రొయ్యలు ఇలాగా ఇగో చూడండి, చిన్న చిన్న పీసుల్లా కనిపిస్తేనే బాగుంటుంది. గోంగూర రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఓకేనండి, చూసారు కదా అండి, రొయ్యల గోంగూర కూరని ఎలా చేయాలో మా మమ్మీ స్టైల్లో ఎలా చేసిందో చూసారు కదా అండి. సో మీరు కూడా ఇదే స్టైల్లో చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ సేమ్ ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పటికిప్పుడు చేసి తినడం కన్నా కొంచెం టైం గడిచి లైక్ మధ్యాహ్నం చేసుకుంది నైట్కి తిన్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఫిష్ కర్రీ లాగా ఇది కూడా ఇప్పుడు మధ్యాహ్నం చేసుకుంటే ఈవినింగ్కి చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫిష్ కర్రీ. సో అలానే ఈ గోంగూర రొయ్య కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్లో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ మాట్లాడుతుంది. మేము చెప్పటం కంటే మీరు
ఒక్కసారి చేసి ట్రై చేసి తిని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో మాకు మీ సపోర్ట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వంటలు అండ్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాము. సో మీ సపోర్ట్ కనుక మాకుంటే మేము కూడా చాలా బాగా చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇంకొకసారి అడుగుతున్నాము, అండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చెప్పండి. కెమెరా క్వాలిటీ కానీ అంతా ఎలా ఉందో కొంచెం చెప్పండి. సో మేము కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. మీరు కనుక కింద కామెంట్లో మాకు క్వాలిటీ బాగుందా, లేదంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలా, అలా కనుక చెప్పినట్లయితే మేము కూడా ఏదైనా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటానికి అలా కొంచెం పాసిబుల్ ఉంటుంది మీరు కనుక చెప్పినట్లయితే. లేదంటే మేము ఇలానే చేసుకుంటా వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. మాకు తెలియదు కదా, మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. సో ఇంకా అంతేనా? ఓకే, అంతేనండి ఇంకా. సో ఇంకా అంతే ఫ్రెండ్స్. సో ఇది నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకుండా, జస్ట్ మాకు తెలియటానికి మేము ఎలా చేస్తున్నాము ఏంటి అని మీ ద్వారా మేము తెలుసుకోవటానికి చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్. సో ఏమనుకోకుండా కొంచెం చెప్పండి కామెంట్లో. అండ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ అండి.